ఓం నమ శివాయ. ఈరోజు శివమహాపురాణ అంతర్గతంగా మనం నటరాజు అంటే ఆనంద తాండవమూర్తి గురించి తెలుసుకుందాం. మనకి పరమశివుని స్వరూపం అనేక రకాలైన మూర్తులుగా గోచరిస్తూ ఉంటుంది. పరమశివునికి 64 మూర్తులు ఉన్నాయి. ఒక్క పరమశివునికే ఆయన తత్వాన్ని తెలుసుకోవడానికి వీలుగా ఆయన సాకారుడైన మూర్తులు 64. ఈ 64 మూర్తుల గురించి శైవాగమాలు మాట్లాడుతూ ఉంటాయి. వీటి గురించి మనం తెలుసుకుంటే శివతత్వాన్ని గురించి మనకు బాగా తెలుస్తుంది. కాబట్టి మనం భగవంతుని ఆ స్వరూపాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఎక్కడా లేని విధంగా మనకి ఒకే భగవంతుని స్వరూపం నందు అనేకమైన మూర్తులు గోచరిస్తాయి. ఒక్క చతుర్ముఖ బ్రహ్మకి మాత్రం అలా వివిధ రకాలైన మూర్తులు గోచరించవు. చతుర్ముఖ బ్రహ్మ ఎప్పుడూ ఒకలాగే ఒక మూర్తి రూపంలోనే ఉంటూ ఉంటారు కదండి. చాలామంది భగవంతుడి స్వరూపాలు రకరకాల మూర్తుల్లో ఉన్నప్పటికీ చూడండి, విష్ణుమూర్తి అనేక అవతారాల్లో ఉంటాడు, శివుడు అనేక మూర్తుల్లో కనిపిస్తూ ఉంటాడు. కానీ బ్రహ్మగారు మాత్రం ఎప్పుడూ ఒకేలా ఉంటారు. శ్రీ మహావిష్ణువుకి ఎన్నో అవతారాలు. ప్రతి అవతారం వెనుక కారుణ్యంతో భక్తులను ఆదుకోవడం, లోకరక్షణ చేయడం ప్రధాన హేతువై ఉంటుంది. అలాగే శంకరుడు చేసినా కూడా లోకరక్షణ చేయడమే ప్రధాన హేతువుగా ఉంటుంది. కొన్ని మూర్తులు మనకి కనబడుతూనే ఉంటాయి. కొన్ని మూర్తుల గురించి మనం అసలు తగినంత అవగాహన ఏర్పరచుకునే ప్రయత్నమే చెయ్యం. ఒక్కొక్కసారి కొన్ని దేవాలయాల్లో కొన్ని మూర్తులను చూసి ఒకటికి మరొకటి అని భ్రమపడుతూ ఉంటాం. భగవంతుని మూర్తి అది ఏదో అలా నిలబడిందని మనం ఆలోచన చేయకూడదు. దాని యందు ఏదో ఒక గొప్ప తత్వం ఆవిష్కరించబడి ఉంది అని తెలుసుకోవాలి. దాంట్లోంచి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏదో ఒకటి ఉంటుంది. అటువంటి మూర్తి మన కళ్ళ ముందు కనబడితే అప్పుడు మనకి లోపల గోచరమయ్యే భావ సంపద చేత మనకు సంస్కారం కలుగుతుంది. మనుష్య జన్మ ఎత్తినందుకు ఎటువంటి జ్ఞానాన్ని పొందాలో, ఎటువంటి భక్తిని పొందాలో ఆ మూర్తి దర్శనం చేత మనం పొందగలుగుతాం. శివుని స్వరూపం ఏంటి అని అడిగితే మనకి శివలింగం అనే సమాధానం వస్తుంది. సాధారణంగా శివాలయాలన్నిట్లోనూ శివలింగం రూపంలోనే ఉంటుంది శివుడు మూర్తి అంటే. సాధారణంగా శంకరునికి ఎక్కడా కూడా సాకారమైన మూర్తితో దేవాలయం ఉండదు. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ సాకారులై కూర్చునే దేవాలయాలు మనకి కనబడవు. కానీ సాకారంగా పరమశివుడికి, పార్వతీదేవికి మూర్తి అనేది ఉంది. అలా సాకార మూర్తులు 64 ఉన్నాయి. ఇందులో చాలా చిత్రమైన మూర్తులు కూడా ఉంటాయి. కానీ శివతత్వరీత్యా శివుని 64 మూర్తులను శైవాగము 2 భాగాలు చేసింది. ఇందులో ఒక భాగం ఘోరస్వరూపాలు అంటారు. ఇవి సాధారణంగా శిక్షించడానికే వస్తూ ఉంటాయి. రెండవది అఘోర రూపాలు. ఇవి మంగళప్రదంగా ఉంటాయి. ఒక స్వరూపం ప్రేమతో లాలిస్తుంది, ఒకటి ఘోర రూపంతో ఉంటుంది. అఘోర రూపం చాలా ప్రశాంతమైన స్థితిలో ఉండి మనకి చాలా గొప్ప బోధన చేసినవై ఉంటాయి. అటువంటి మూర్తిని మనం చూసినప్పుడు మనకి చాలా ఆనందం కలుగుతూ ఉంటుంది. మనకి ప్రపంచంలో ఎన్ని రకాలైన విద్యలు ఉన్నాయో, ఎన్ని కళలు ఉన్నాయో అంతమంది కూడా తమ కళలను ప్రదర్శన ప్రారంభం చేసే ముందు నమస్కరించవలసిన మూర్తి ఒకటి లోకంలో ఉంది. దానిని ఆనంద తాండవమూర్తి అంటారు. దానినే మనం నటరాజు అని కూడా పిలుస్తూ ఉంటాం. చూడండి, ఈ నృత్యం చేసేవాళ్ళు స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత వెనకాల అసలు పెద్ద నటరాజమూర్తిని పెట్టుకునే ఉంటారు, నృత్యం చేస్తూ ఉంటారు. మనకేసి తిరిగి నృత్యం చేస్తున్నా వాళ్ళు మొట్టమొదట ఆయనకి దండం పెట్టుకుని చేస్తూ ఉంటారు. అంటే మనకి చాలా కళలు ఉన్నప్పటికీ ఎక్కువగా తెలిసేది ఇదొకటి. అయితే శైవాగమము దానిని ఆనంద తాండవమూర్తి అని పిలుస్తూ ఉంటుంది. మనం నటరాజు అంటాం కానీ ఆయనని ఆనంద తాండవమూర్తి అని పిలుస్తుంది. ఈ తాండవం చేయడంలో గొప్ప రహస్యాలు కొన్ని ఉంటాయి. ఈ ఆనంద తాండవం చేసిన పరమశివుడు ఎవరైతే ఉన్నారో ఆయనలోంచే సమస్త శాస్త్రాలు ఉద్భవించాయి. ఆయనలో నుంచే సమస్తమైన కళలు వచ్చాయి. ఒక్క శంకరుడు చేసిన తాండవంలోంచి 650 రకాలైన నాట్యాలు పుట్టాయి. ఈవేళ అన్ని రకాలైన నాట్యాలను చెప్పగలిగిన గురువులు లేరు. బతికి బట్టకట్టి శాస్త్రీయమైన నాట్యాలుగా ఇప్పటికీ ఈ కర్మభూమిలో బతికినవి కేవలం 108 రకాల నాట్యాలు. మనం వేరువేరు నాట్య సంప్రదాయాలను వింటూ ఉంటాం. కూచిపూడి, ఒడిస్సీ, భరతనాట్యం ఇలా రకరకాలుగా వింటూ ఉంటాం. అయితే కూచిపూడి నాట్యం, ఒడిస్సీ నాట్యం, భరతనాట్యం ఇవన్నీ ఆనంద తాండవమూర్తి అయిన శంకరుని దగ్గర నుంచి వచ్చేవే. ఈ ఆనంద తాండవమూర్తి చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఆనంద తాండవమూర్తి చిత్రమైన గీయడం లేదా నిలబెట్టడం చాలా కష్టమైన పని. మొత్తం శివాగమములన్నీ తెలిసిన, మొత్తం శివ సంబంధమైన జ్ఞానమే తెలిసినప్పటికీ ఆనంద తాండవం చేస్తున్న శంకరుడి స్వరూపం ఎలా ఉంటుంది అంటే చెప్పడం చాలా కష్టం. అది చూడడానికి నలుగురికి అధికారం ఉంది. చేతులు కట్టుకుని ఆయన నాట్యాన్ని నలుగురు మాత్రమే చూస్తారు.
అందులో ఒకరు నందీశ్వరుడు, రెండవవాడు భృంగి, మూడవవాడు పతంజలి, నాలుగవవాడు వ్యాఘ్రపాదుడు. ఈ తాండవానికి వీళ్ళు నలుగురు మాత్రమే ప్రధానమైన ప్రేక్షకులు. ఈ తాండవం ఆ స్వరూపంలో అప్పుడు సమస్త లయకారకమై ఉంటుంది. ఈ తాండవం ప్రదోష వేళలో జరుగుతూ ఉంటుంది. ప్రదోష వేళ అంటే కాలం స్ఫుటంగా మార్పు చెందే సమయాన్ని ప్రదోష వేళ అంటారు. ప్రదోష వేళలు అని మనం రెండు చెబుతూ ఉంటామండి. ఒకటి పూర్వ సంధ్య, రెండవది ఉత్తర సంధ్య. పూర్వ సంధ్య అంటే చీకటి పోయి పగలు రావడం, తెల్లవారగట్ట చూడండి, సూర్యోదయం అవుతున్నప్పుడు చీకటి పోయి తెల్లవారుతూ ఉంటుంది. ఉత్తర సంధ్య అంటే పగలు వెళ్ళిపోయి చీకటి పడిపోతూ ఉండడం, అంటే సూర్యాస్తమయం అయిపోతూ ఉంటుంది. ఈ రెండు సంధ్యలలోనూ ఏది గొప్పది అని ప్రశ్నిస్తే రెండు కారణాల చేత ఉత్తర సంధ్య గొప్పది అని పెద్దలు చెప్పారు. ఎందుచేతనంటే జ్ఞానం వచ్చినా అజ్ఞానం వచ్చినా అప్పుడే వస్తాయి. మన ప్రమేయం లేకుండా చీకటిలో అన్నీ ఒకటైపోతాయి. అప్పుడు ఆ చీకటిని ఈశ్వర స్వరూపంగా చెప్పారు. అన్నీ కనబడడం మానేసి ఒక్క శివుడే కనబడితే అది గొప్పే. తమిళనాడులో అమావాస్య చాలా గొప్పదండి. మనం అమావాస్య మంచిది కాదని ఇక్కడ వాళ్ళం అనుకుంటాం, కానీ తమిళనాడులో అమావాస్య ఆదివారం వచ్చిందంటే పెద్ద ఎన్ని పూజలు చేసి ఎంత పండగగా చేసుకుంటారో. తమిళులు అమావాస్యకి ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తారు. మన తెలుగు వాళ్ళు పౌర్ణమికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు. మనది చాంద్రమానం కాబట్టి అలా చేస్తాం. చీకటి అనేది ఈశ్వర స్వరూపం. కానీ అసలు పగలు ఉంటే కానీ చీకటి అంటే ఏమిటో తెలియదు కదండి. పగలు వెళ్ళిన తర్వాతనే కదా చీకటి వచ్చిందని చెప్తాం. పగల అమ్మవారు, ఈ అమ్మవారు ఉంటే కానీ అసలు ఆయన దొరకరు. ఆవిడ పాదాలు పట్టుకుంటే కానీ ఈయన పాదాలు దొరకవు. ఈయన పాదాలు దొరికేటట్టుంటే అది చీకటి. చూడండి, అందుకే కేవలం అమ్మవారి స్తోత్రం ఒకటి చేసేసి వదలకూడదు అని అంటూ ఉంటారు. ఎక్కడైనా మనం వెళ్ళినప్పుడు సత్సంగాలలో అదీను. ఇప్పుడు లలితా సహస్రం చేసేసి ఊరుకుని వచ్చేసేయకూడదు ప్రసాదాలు తీసుకుని. శివాష్టోత్తరం ఏదో ఒకటి చదివి, శివుడి పూజ ఏదో ఒకటి చేసుకుని, నామం చేసుకుని రావాలి. అలాగే లక్ష్మీదేవి కదా డబ్బులు ఇచ్చేదని లక్ష్మీ అష్టోత్తరం ఒకటి చేసేసుకుని, లక్ష్మీ సహస్రం ఒకటి చదివేసుకుని, విష్ణుమూర్తికి ఏవి సంబంధించినవి చదవకుండా ఉంటే ఆవిడ తృప్తి చెందదు, ఆవిడ మనకి ఐశ్వర్యాన్ని ఇవ్వదు. కాబట్టి ఇక్కడ అమ్మవారి పాదాలు పట్టుకుంటేనే ఆయన పాదాలు దొరుకుతాయి మనకి. ఈయన పాదాలు దొరికినట్టుంటే అది చీకటవుతుంది. అన్ని ముద్రలో ఏ ముద్ర ఆనంద తాండవమూర్తి సమస్తమైన తత్వాన్ని ఆవిష్కరించగలదో అటువంటి దానిని మన ముందుకు తీసుకొచ్చి పెట్టే ప్రయత్నాన్ని దార్శనికులైన ఋషులు చేసి సఫలీకృతులయ్యారు. మన వాళ్ళు ఏది చేసినా ఏదో అల్లిబిల్లిగా అర్థం లేకుండా చెయ్యరు. అనవసరంగా పెన్ను పెట్టి గీతలు గీయడాన్ని మన శాస్త్రం అంగీకరించలేదు. ఏ పని చేసినా ఒక ప్రయోజనం ఉండాలి. వాళ్ళు ఒక నటరాజస్వామిని తీసుకువచ్చి మన ముందు నిలబెట్టారు. నటరాజస్వామిని మనం సాధారణంగా నటరాజు అని పిలుస్తూ ఉంటాం. అలా పిలవడానికి వెనక ఒక రహస్యం ఉంది. మన వాళ్ళు కష్టమైన విషయం అందనప్పుడు చాలా తేలికగా మాట్లాడతారు. తండ్రి అని పిలవలేనప్పుడు అప్ప అనో లేదా నాన్న అనో అంటూ ఉంటాం. ఏదన్నా ఆయనే కదండి, ఎవరి స్థాయిలో వాళ్ళు పిలుస్తారు. ఆయన నాట్యం చేత ఈ లోకానికి రాజయ్యాడు. ఆయన రాచరికం నాట్యం చేత చెప్పబడిపోతుంది. మనకి లోకంలో చిత్రాతి చిత్రమైన రాజులు ఇద్దరు ఉన్నారు. ఒక ఆయన ఏమీ చేయకుండా తల కింద చేయి పెట్టుకుని పడుకునే ఆయనే రంగరాజు. ఆయన సమస్త లోకాలకి ప్రభువు, విష్ణు స్వరూపంగా ఉంటాడు. ఆయన అన్నిటినీ యోగనిద్రలో చూస్తూ ఉంటాడు. రెండవ ఆయన నటరాజు, నాట్యం చేసేవాడు. రాజు ఎందుకు అయ్యాడు అంటే ఇది మామూలు నాట్యం కాదు. ఆయన నాట్యం వెనకాల మనం తెలుసుకోవాల్సిన ఏదో ఉంది. అది మనం తెలుసుకుంటే చిదంబరంలో కనక సభ దగ్గరికి వెళ్ళి అంత పెద్ద ఆనందమూర్తిని మనం చూడవచ్చు. అక్కడ ఆ మూర్తిని చూడగానే మనం ప్రణిపాతం చేసి సాష్టాంగ నమస్కారం చేసేస్తూ ఉంటాం. అఘోర స్వరూపాలందు చాలా గొప్ప స్వరూపాలలో ఆనంద స్వరూపం ఒకటి. కాబట్టి ఈ ఆనంద స్వరూపం గురించి వివరంగా తెలుసుకుందాం. ఆనంద తాండవం చూసే స్థాయి పొందిన వాళ్ళలో మొట్టమొదటివాడు నందీశ్వరుడు. ఆయన అయ్యవారికి చాలా గొప్ప భక్తుడు. అమ్మగారిని కూడా అంతగానో గౌరవిస్తాడు. కానీ ఎక్కువగా అయ్యవారింటి ముందే పడుకుని ఉంటాడు. అంతే కదండి. ఎవరి కాలి గజ్జె చప్పుడు విన్నా గవాలను లేస్తాడు. సాధారణంగా లోకంలో ఒక విచిత్రమైన పోకడ ఉంటుంది. ఇంటి ఇల్లాలి దగ్గర గౌరవం తెచ్చుకొనివాడు ఇంటి యజమాని గౌరవాన్ని తెచ్చుకోవడం చాలా కష్టం అంటారు. అమ్మవారి దగ్గర గెలుచుకున్న స్థితి అయ్యవారిని తొందరగా మనకు అనుకూల్యం జరిగేటట్టు చేస్తుంది. చూడండి, ఇంట్లో చిన్న ఉదాహరణగా చెప్పాలంటే ఒక పనివాడిని పెట్టుకున్నాం ఇల్లు సర్దడానికి. అంతా సర్దేశాడు చేసేసాడు అంటే ఆ ఇంటి ఇల్లాలు కనుక తృప్తిపడి చాలా బాగా చేశాడండి, ఓ 10 రూపాయలు ఎక్కువ ఇచ్చినా పర్వాలేదు, కాస్త అన్నం పెడతాను వాడికి అందనుకోండి. అప్పుడు
అయ్యగారి కూడా అంటే ఇంటి యజమాని కూడా ఓహో బాగా చేసిందని ఈవిడ అంది కాబట్టి చాలా బాగానే చేసి ఉంటాడని ఇంకోళ్ళకి ఎవరికైనా చెప్పడానికైనా అవకాశం ఉంటుంది. లేదా భార్య సంతోషించింది, అంత బాగా చేశాడని మెచ్చుకుంది కాబట్టి బాగానే చేసి ఉంటాడు అని ఓ 10 రూపాయలు ఎక్కువ ఇవ్వడానికైనా అవకాశం ఉంటుంది కదండి. అలాగే ఇక్కడ అమ్మవారి దగ్గర గెలుచుకున్న స్థితి అయ్యవారిని తొందరగా మనకి అనుకూల్యం చేసేటట్టుగా చేస్తూ ఉంటుంది. అమ్మ దగ్గర చెడ్డ పేరు తెచ్చుకుని అయ్య మనసు గెలుచుకోవడం చాలా కష్టం. కానీ పార్వతీ పరమేశ్వరుల కుటుంబం దీనికి భిన్నంగా ఉంటుంది. అసలు ఆ శివతత్వమే గమ్మత్తుగా ఉంటుందండి. నందీశ్వరుడు ఇద్దరినీ పూజిస్తాడు. కానీ ఎప్పుడూ శివలింగానికి ముందటనే శివుణ్ణి చూస్తూ కూర్చుంటాడు. తాను శివుడికి వాహనాన్ని అని చెబుతాడు. అంతగా రెట్టిస్తే శివపార్వతులిద్దరికీ భేదమేమీ లేదు అంటాడు. అంతవరకే. అక్కడి వరకు బాగానే ఉంటుంది. చూడండి, శివాలయాలకి వెళ్ళినప్పుడు మనం చూస్తూ ఉంటాం. నందీశ్వరుడు ఎదురుగుండా ఉంటాడు. కన్నార్పకుండా అలా చూస్తూనే ఉంటాడు శివలింగం కేసి. అందుకనే చూడండి, శివాలయాలకు వెళ్ళినప్పుడు నందీశ్వరుడికి శివుడికి మధ్యలోంచి వెళ్ళకూడదు అని చెబుతూ ఉంటారు. వీళ్ళు పూజారులు వాళ్ళు చెప్పకుండా మధ్యలోంచి వచ్చేస్తున్నా ఏమీ అనలేదు అంటే అది వాళ్ళు చేసినటువంటి తప్పే అవుతుంది. కాబట్టి మనకు తెలుసు కాబట్టి మనం కార్తీక మాసంలో కార్తీక పురాణంలో చెప్పుకున్నాం, కార్తీక మహత్యంలో చెప్పుకున్నాం, రామాయణంలో చెప్పుకున్నాం, ప్రతి భాగవతంలో చెప్పుకున్నాం. ఇప్పుడు శివపురాణంలో కూడా చెప్పుకుంటున్నాం. ఎప్పుడు శివాలయానికి వెళ్ళినా నందీశ్వరుడికి శివుడికి మధ్యలోంచి వెళ్ళకూడదు. కాబట్టి నందీశ్వరుడు వెనక నుంచి వెళ్ళాలి. అది కాక కార్తీక మాసంలో నందీశ్వరుడి దగ్గర దీపాలు పెట్టడాలు, తెచ్చుకున్న అరటిపళ్ళు అవి నందీశ్వరుడి నోట్లో కుక్కేయడాలు ఇలాంటివి ఏవీ చేయకుండా చక్కగా మీరు కుదిరితే శివలింగం మీదకి వెళ్ళి ఒక పుష్పం పెట్టుకునే అర్హత మనకి ఉండదు లోపలికి గుళ్ళోకి వెళ్ళి, అందులో ముఖ్యంగా ఆడవాళ్ళకి. కాబట్టి ఆ నందీశ్వరుడి మీదనే శివార్పణం అని చెప్పి ఒక చక్కగా బిల్వపత్రాన్ని ఒక పువ్వును చక్కగా పెట్టి దండం పెట్టుకుని ఆయన కొమ్ముల్లోంచి ఆ శివలింగాన్ని చూసి ధరించిపోవాలి. అంతేగాని నందీశ్వరుడికి ఎటువంటి బాధ అంటే ఆయన ధ్యానంలో పరమేశ్వరుని చూసుకుంటూ తనలో తాను రమించిపోతూ ఉంటాడు. అతని ఏకాగ్రతని మనం భగ్నం చేయకూడదు. కాబట్టి ఏ అలజడి లేకుండా, అందుకే పెద్ద పెద్ద పట్టీలు అవి పెట్టుకున్న వాళ్ళు కూడా చప్పులు చేసుకుంటూ ధన్ మన కాళ్ళతో నడుచుకుంటూ వెళ్ళకూడదు శివాలయాల్లోకి అంటారు. ఎందుకని? నందీశ్వరుడు ఆ గజ్జి చప్పుడికి ఉలిక్కి పడతాడట, ధ్యానంలోంచి బయటకు వచ్చేస్తాడట. అందుకని సర్వసాధారణంగా ఆడవాళ్ళందరూ పట్టీలు పెట్టుకుంటారు. కాబట్టి శివాలయంలోకి శివలింగ దర్శనానికి వెళ్ళినప్పుడు మాత్రం కాస్త నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ వెడితే మంచిది. ఆనంద తాండవం చూసే స్థాయి పొందిన వాళ్ళలో రెండవ వాడి భృంగి. ఈయన చాలా విచిత్రమైన వ్యక్తి. ఆయన శంకరుడి దగ్గర ఉపాసన చేసి, నేను నీ ఒక్కడికే నమస్కారం పెడతాను, నేనెప్పుడూ అమ్మవారికి నమస్కారం పెట్టను, ఇది నాకు ఉన్న లక్షణం, నాకు ఆడవాళ్ళంటే ఇష్టం ఉండదు, నేను ఆడవాళ్ళకి దండం పెట్టను అన్నాడు. శంకరుడు భోళా శంకరుడు కదండి. అప్పుడు శంకరుడు అన్నాడు, పోనీలే చాలా సంతోషం, నాకు దండం పెట్టాలనుకున్నావు కదా, పెట్టుకో అన్నాడు. శంకరుడు ఇలా అనేసరికి అమ్మవారికి కోపం వచ్చింది. ఆవిడ, ఏంటండి అతనికి మీరు అలా వరం ఇవ్వడం, మీకు ఒక్కడికే దండం పెడతాడా, నాకు పెట్టడా, మీకు ఎలా దండం పెడతాడో చూస్తాను అంది. అయితే ఏం చేస్తావు అన్నాడు పరమేశ్వరుడు. నేనేం చేస్తానో చూదురుగాని వెళ్ళి కూర్చోండి అంది. శంకరుడు వెళ్ళి కూర్చున్నాడు. తనకు వరం ఉంది కదా అని ఆవిడ అర్ధనారీతత్వంలో సగం వచ్చేసింది. అప్పుడు భృంగిని ప్రదక్షిణం చేసి నమస్కారం పెట్టమంది. వామార్ధ భాగం నాది, కుడిపక్క ఆయనది, ఎలా ప్రదక్షిణ చేస్తావో చెయ్యి అంది. భృంగి చూశాడు. చూసి ఆయన వెంటనే ఒక తేనెటీగ అయిపోయి శంకరుని తిరిగి వచ్చి ఖచ్చితంగా పార్వతీదేవి శరీరం ఎక్కడ ప్రారంభం అవుతుందో అక్కడ ఒక కన్నం పెట్టి అందులోంచి తిరిగాడు. ఈ కన్నంలోంచే ప్రదక్షిణం చేసి పార్వతీదేవిని వదిలివేశాడు. అమ్మవారు అసలే ఎరుపు. భృంగి యొక్క ఈ చర్యతో ఆమె మరింత ఎరుపెక్కింది. కానీ శంకరుడు సముదాయించి అమ్మవారితో అలా కోపడుకొని ఆమెను మిక్కిలి ఓదార్చాడు. తర్వాత చాలా పెద్ద వ్యవహారం జరిగిందనుకోండి. భృంగి ఆ తర్వాత ఇద్దరికీ భక్తుడయ్యాడు. ఈ భృంగి ఒకడు చూస్తూ ఉంటాడు ఈ తాండవాన్ని. ఆనంద తాండవం చూసే స్థాయి పొందిన వాళ్ళలో మూడవ వాడు పతంజలి. పతంజలి ఆదిశేషుని అవతారం. అందుకని ఆయన తల మనుష్యుడిగా ఉంటుంది, మిగిలిన శరీరం పాముగా ఉంటుంది. పెద్ద పెద్ద శివాలయాలకి వెళ్ళినప్పుడు మనకి ఈ దర్శనాలు జరుగుతూ ఉంటాయి. ఈ పతంజలి తర్వాత నందీశ్వరుని ఎక్కడూ చూస్తూనే ఉంటాం. ఈ భృంగి దర్శనం తర్వాత తర్వాత 4వ అవతారం కూడా తెలుసుకుందాం. కాబట్టి ఈ పతంజలి శరీరం ఆయన తల మనుష్యుడిగా ఉంటుంది, మిగిలిన శరీరం పాముగా ఉంటుంది.
వ్యాఘ్రపాదుడికి తలకాయ మనుష్యుడు ఉంటుంది, కింద పాదాలు అవి పెద్ద పుల్లు ఉంటుంటాయి. వ్యాఘ్రపాదుడి దర్శనం కూడా మనం పెద్ద శివాలయాల్లోకి వెళ్ళినప్పుడు చేసుకుంటూ ఉండొచ్చు. ఈ నలుగురు నిలబడి ఆనంద తాండవాన్ని చూస్తూ ఉంటారు. ఈ తాండవంలో అందరూ ఉంటారు. 33 కోట్ల మంది దేవతలు అక్కడే ఉంటారు. చతుర్ముఖ బ్రహ్మ, శ్రీ మహావిష్ణువు మధ్యలో వాయిస్తూ ఉంటారు. పతంజలి తప్ప మిగిలిన దేవతలు ఎవరికి తోచిన వాద్య విశేషాన్ని వారు అక్కడ వాయిస్తూ ఉంటారు. వ్యాఘ్రపాదుడు అలా వాయిస్తుంటే ఒకసారి అతనికి ఒక చిన్న కనుగీటు ఎగిరింది. ఏమని? మేమందరం చక్కగా నాట్యం చేస్తూ, తబలాలు వాయిస్తూ, సన్నాయి ఊదుతూ, రకరకాలైన ధరవులు చేస్తూ, తాళాలు వేస్తూ అందులో మేము సహకరిస్తూ ఉంటాం. మీరు ఇలా నిలబడతారు అన్నాడు. అలా అంటే ఎందుకో నందీశ్వరుడు ఊరుకున్నాడు. భృంగి కూడా ఊరుకున్నాడు. వ్యాఘ్రపాదుడు ఊరుకున్నాడు. కానీ పతంజలి ఊరుకోలేదు. పతంజలి ఆదిశేషునాంశ కదా, ఆయన ఏమిటి మీ గొప్ప? మీరు ఇలా శంకరుని నిజమైన తాండవాన్ని చూశారంటే మైమరిచిపోతారు. అటువంటి తాండవం శంకరుని తాండవం. ఒక్కోసారి మద్దలు సరిగా పడదు. అలా పడకుండా వాద్యం తప్పిందంటే ఆయన ఊరుకోడు. మీరు ఈశ్వరుని ఆనంద తాండవాన్ని పూర్తిగా ఎప్పుడైనా అనుభవించారా? మీరు ఎప్పుడూ అనుభవించలేదు. మీరు ఎప్పుడూ ఇలా వాయిస్తూనో, ఊదుతూనో, తాళం వేస్తూనే ఉన్నారు. నా అదృష్టం ఏమిటో తెలుసా? నేను కేవలం ఇలా చూడడం కాదు, మీరు వాయిస్తున్న వాటినే వింటూ ఉంటాను, చూడడము చేస్తూ ఉంటాను. రెండిటినీ 2 ఇంద్రియాలతో చెయ్యను. కన్ను చెవి కూడా నాకు పని చేయనక్కర్లేదు. పాముకు కంటి శక్తి, చెవి శక్తి ఏదో ఒక ఇంద్రియంలోకి వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి నేను కంటితోనే చూస్తూ, కంటితోనే వింటూ ఆనంద తాండవాన్ని అనుభవిస్తాను. నేను అంత గొప్పవాడిని. నేను అనుభవించినట్టు ఆనంద తాండవాన్ని మీరెవరూ అనుభవించలేరు. నా తలకాయ మనుష్యుడిది, క్రింద శరీరం పాముది అని కదా మీరు నా గురించి అనుకుంటున్నారు. మీరు చేతులతో ఏదో చేస్తున్నామని, రకరకాల వాద్యాలు వాయిస్తున్నామని కదా గొప్పగా పోతున్నారు. నాకు ఆ కాళ్ళు చేతులు లేకపోవచ్చు. కాళ్ళు చేతులు లేకపోయినా నేను పరమశివుని ఆనంద తాండవాన్ని ఎంత అనుభవించానో చెప్పడానికి కాళ్ళు చేతులు లేని శ్లోకాలు చెబుతాను అన్నాడు. కాళ్ళు చేతులు లేని శ్లోకాలు ఏమిటని అక్కడ వాళ్ళు అడిగారు కదండి. కాళ్ళు చేతులు ఉండడం ఏమిటి శ్లోకానికి? చేతులంటే పైకి ఉంటాయి కదండి, అందుకని ఔత్వం, ఐత్వం ఇవన్నీ చేతులు. కాళ్ళు పొడుగ్గా ఉంటాయి, అందుకని కిందకి వేసే వాటిని ఒత్తులు మొదలగు వాటిని అవసరం లేకుండా నేను కాళ్ళు చేతులను కవిత్వం చెప్తాను మీకు. శంకరుని తాండవం ఎలా ఉంటుందో నేను అనుభవించాను, మీరు చూడండి అన్నాడు. ఒక్క దీర్ఘాక్షర ప్రయోగం లేకుండా ఆయన ఆనందం తాండవం మీద శ్లోకాలు చేశారు. శివుని తాండవ దీర్ఘాక్షరం లేకుండా ఆయన చెప్పిన శబ్దాలలోకి వచ్చింది. అక్షర సముదాయం అంతా అందులోంచి పుట్టింది. ధ్వని చేసినప్పుడు అందులోంచి మొదటి శబ్దం వచ్చింది. ఆ శబ్దం ఆకాశగణకమైంది. ఆకాశద్వాయు వాయువోరగ్ని అని సృష్టి అక్కడ ప్రారంభమైంది. కాబట్టి ఆ ఢమరకంలోంచి వచ్చిన దాంట్లోంచి అక్షరాలన్నీ పుట్టాయి. ఈ అక్షరాల చేత మాత్రమే వాద్యం అంతా తయారైంది. ఆ మొదలుకుని క్ష వరకు అక్షరాలన్నీ అందులో ఉన్నాయి. ఇప్పుడు ఈ అక్షరాల్లో చాలా కుదించేశారు తెలుగులో అక్షరాలు. ఇప్పుడు ఈ అక్షరాలన్నీ చాలా మటుకు తీసేశారు తెలుగు అక్షరాల్లో. ఆ నుంచి క్ష వరకు చాలా అక్షరాలు తీసేశారు. బండిరాలని అలాంటివి అన్నివి, తర్వాత ఏఐ ఓ అవుల తర్వాత అలు అలు అని అలాంటివి కొన్ని అక్షరాలు కూడా తీసేశారు. చాలామందికి కొన్ని అక్షరాలు తెలియవు కూడా. ఎన్ని పుస్తకాలు రానియండి, ఎంత వాజ్యం రాయనండి, ఇందులోంచే వచ్చాయి. కాబట్టి సమస్త లోకానికి అసలు వాజ్యం ఇచ్చిన ప్రభు ఎవరు అంటే, ఈవేళ మనందరం వ్యతిరేకిస్తున్న భావంలో అక్షరాలు ఇచ్చినవాడు ఎవరు? శబ్దాలను లోకాలందు మొట్టమొదటి జనింపజేసిన వాడెవరు? అసలు ఈ లోకాలందు సృష్టి ప్రారంభించడానికి కారణం ఎవరు అంటే పరమశివుడు. కాబట్టి ఈ తాండవాన్ని చూస్తున్న నలుగురు, నందీశ్వరుడు, తర్వాత ఈ భృంగి, తర్వాత ఈ పతంజలి, వ్యాఘ్రపాదుడు, వీళ్ళందరూ కూడా ఈ అక్షరాలు రావడానికి పరమశివుడి యొక్క తాండవం చూస్తూ కారకులయ్యారు. కాబట్టి ఇంకా ఈ ఆనంద తాండవమూర్తి గురించి ఇంకొన్ని విషయాలు రేపటి పారాయణంలో తెలుసుకుందాం. ఓం నమః పార్వతీపతియే హర హర మహాదేవ శంభో శంకర.